49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో భారతదేశంలో డెమోగ్రఫిక్ చేంజ్ అవుతుందని చెప్పేసి అని ప్రతిరోజు మనం ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. ఎక్కడొక్కటి జరుగుతుందని కానీ ఎవరొక్కరు చేస్తున్నారు అని. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన హై కమిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ ఈ థాట్ ఏదైతే ఉందో, ఈ డెసిషన్ ఏదైతే ఉందో, ఇది ఎంత సీరియస్గా వీరు ముందుకెళ్తున్నారో అండ్ ఈ ప్లాన్ దీనికి సంబంధించి ఏదైతే ప్లాన్ వేసుకున్నారో అమిత్ షా గారు, సో అదే విధంగా అప్లికబుల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎన్ని రోజులు టైం పట్టచ్చు? ఇలా పలు అంశాలకు సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే కేంద్ర ప్రభుత్వం, అది అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, ఒక డెసిషన్ తీసుకుని బయటికి చెప్పిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత, అది అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్ కాదు. అంటే లాంగ్ రన్ ఎప్పటి నుంచో వర్క్ నడుస్తూ బ్యాక్గ్రౌండ్ తర్వాత వాళ్ళు బయటికి చెప్తారు. సో అలాగే ఈ డెమోగ్రఫిక్ చేంజ్ సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని ఈ డెమోగ్రఫిక్ చేంజ్ పైన పెట్టడం, దానికి సంబంధించి కొన్ని థింగ్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి? ఇది ఎంత సీరియస్ ఇష్యూ అంటారు భారతదేశానికి సంబంధించి? డూ ఆర్ డై. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ అంతే. అంతకంటే ఇంకా వీళ్ళు అంత సీరియస్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది. సో అంటే మోదీ గారు ఒకసారి ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో. నేను ఇక్కడ కూడా చాలాసార్లు చెప్పాను అది. మైసే మేము అంటే ఆయన హిందీలోనే, నేను తెలుగులో చెప్పేస్తాను. మేము ఏది అప్పటికప్పుడు వచ్చి ప్రకటించాము, మేము వెనక చాలా పని చేస్తాము, మేము అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి మీకు చెప్తాం, మీరు అనుకుంటారు అప్పటికప్పుడు ఎలా మాట్లాడేస్తారని, అలా ఉండదని అన్నారు ఆయన. సో ఇది అలాగే ఇప్పుడు వీళ్ళు చేశారు అంటే దీన్ని ఇప్పుడు చేయరు, దీని వెనక ఎంతో వీళ్ళు వర్క్ చేసుంటారు. అంటే మోదీ గారు ఎలా ఆలోచిస్తారు, ఆయన పనితీరు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఎందుకంటే డెమోగ్రఫీ ఇది వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎంత వర్క్ చేస్తున్నారో తెలియాలంటే ఇంతకుముందు వీళ్ళు ఇలాంటివి ఏమైనా చేస్తారో కూడా తెలియాలి. సో ఒక క్లుప్తంగా మీకు 2 ఉదాహరణలు ఇస్తాను. మొదటిది, మోదీ గారు అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన బాగా ఫేమస్ అయ్యింది ఒకటి ఏంటంటే స్కల్ క్యాప్ పెట్టుకోకపోవడం. అది అందరికీ తెలిసిందే. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో ఒకళ్ళు స్కల్ క్యాప్ పెట్టబోతుంటే ఆయన వద్దని తీసేశారు. దాంతో ఆయన హిందూ ఐకాన్ అయిపోయారు అసలు. సో అంటే ఆయన ఒక హిందుత్వ ఐకాన్ కింద ఆయనని చూడడం మొదలుపెట్టారు. సో అలాంటి మోదీ గారు ఈవెన్ అంతకు ముందు కూడా ప్రధానమంత్రి అయ్యాక ముస్లింలలో ఒక వర్గాన్ని తరచూ కలుస్తూ ఉండేవారు, బోరా కమ్యూనిటీ. బోరా కమ్యూనిటీ అనే ఇక్కడ కూడా ఉన్నారు, భాగ్యనగరంలో కూడా. ఆ కమ్యూనిటీ వాళ్ళని కలుస్తుండడం మొదలుపెట్టారు. వాళ్ళతో చాలా సత్సంబంధాలు నెలకొల్పడం, వాళ్ళు మోదీ గారి గురించి బాగా మాట్లాడడం, ఇవన్నీ చేశారు. స్కల్ క్యాప్ పెట్టుకొని ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత బోరా కమ్యూనిటీ వాళ్ళు నడిపే మసీదుకి వెళ్ళారు మోదీ గారు. సో అంటే చాలామంది అప్పుడు వ్యతిరేకించారు. అంటే ప్రధానమంత్రి అయ్యాక మోదీ గారు సెక్యులర్ అయిపోయారు, మొత్తం అంతా హిందుత్వ అనేది అంతా ఆయన గెలవడం కోసం చూపించారు, ప్రజలను మోసం చేశారు అన్నారు. బట్ ఆయన ఏమీ దాని గురించి వ్యాఖ్యానించలేదు, ఆయన దాని గురించి మాట్లాడకుండా వాళ్ళని కలిశారు, అంత ఆయన. సో దాని తర్వాత అంటే మెల్లమెల్లగా బోరా కమ్యూనిటీ వాళ్ళతో తరచూ ఇంటరాక్షన్స్ చేస్తూ ఉండడం, ఒకసారి ముంబైలో అనుకుంటే ఎక్కడో చేశారు. తర్వాత 2019లో వచ్చేసరికి ఐ థింక్ ఎప్పుడు 19 ఆ టైంలోనే ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లు నాకు తెలిసిందే. ఇస్లాంలో ఆడవాళ్ళని చాలా చులకనగా చూస్తారు, ముస్లిమ్స్ ఎలా చూస్తారో వాళ్ళని ఫ్రీ చేయడానికి మేము ఇచ్చేస్తున్నామని చెప్పి తెచ్చారు. సో వాళ్ళు ట్రిపుల్ తలాక్ తేవడం వల్ల ఏం జరిగింది, ఇస్లాంలో మామూలుగా అంత వరల్డ్ నెరేటివ్ ఎలా ఉంటుంది, మన దగ్గర ఘూంగట్ పెట్టుకోవడంతో ఆడవాళ్లే చాలా ఇక్కడ ఏమంటారు అట్రాసిటీస్కి గురవుతున్నారు, వాళ్ళని చాలా కిందకి చూస్తారు, ఇస్లాం చాలా ఫ్రీ ఉంటుందని. కానీ కాదు, ఇస్లాంలో కూడా వాళ్ళని ఎలా చూస్తారు అని చెప్పి ట్రిపుల్ తలాక్ ద్వారా చెప్పారు. సో దాంతో వాళ్ళలో మహిళలని వీళ్ళ వైపు తెచ్చుకోవడంలో వాళ్ళు ఒక రకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని తర్వాత మోదీ గారు ఐ థింక్ 2022లో 23లో భాగ్యనగరంలోనే బీజేపీ వాళ్ళ మీటింగ్ జరిగింది, ఒకటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్. ఆ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఆయన ఒక మాట అన్నారు, అది చాలా సెన్సేషన్ అయింది. మనం పస్మాందా ముస్లింలను మన వైపు తెచ్చుకోవాలి, పస్మాందా ముస్లిమ్స్ చాలా అట్రాసిటీస్కి గురవుతున్నారు, మనం వాళ్ళ గురించి మాట్లాడాలి. మళ్ళీ చాలామంది మోదీ గారిని తిట్టడం మొదలుపెట్టారు, ఆయన సెక్యులర్ అయిపోయారు, హిందువులు వదిలేశారు, ఆయన సూడో హిందూ అయ్యారు, అసలు ఆయన ఎంతసేపు ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు, అది ఇది అని అంతా మొదలెట్టారు. తర్వాత ఎన్నికల్లో ఆ ముస్లిం వాళ్ళ నుంచి ఓట్లు రాలేదు. సో మళ్ళీ వాళ్ళు అన్నారు, మీరు ఇంత చేసిన ముస్లింలు నా ఓటేసారా, బోరాలు ఓటేయలేదు, పస్మాందాలు ఓటేయలేదు, మహిళలు ఓటేయలేదు, ఇంకెందుకు చేస్తున్నారు అది ఇది అని.
ఆయన ఇవన్నీ కొన్నేళ్ళు, నేను చెప్తుంది ఆయన 1-2 మంత్స్ కూడా కాదు, కొన్ని దశాబ్దాల పాటు ఆయన ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది పర్యవసనాలు మనం ఎక్కడ చూసాం అంటే వక్ఫ్ బోర్డు బిల్లు మీద చూసాం. వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఆ వక్ఫ్ బోర్డులో ఒక వర్గం ముస్లింలకి మాత్రమే ప్రాధాన్యత ఉంది, అసలు నిజంగా ముస్లింలు చాలామంది దీంట్లో అట్రాసిటీస్కి గురవుతున్నారు, ముస్లిం ల్యాండ్నే వీళ్ళు తీసేసుకుంటున్నారు, ఒక వర్గం ముస్లిం అష్రఫ్ అని వీళ్ళు అని అన్నారు. అంటే ఈ వక్ఫ్ ఇలా ఎందుకు చేశారు, వక్ఫ్ది కనుక తెస్తే ఎక్స్ప్లోడ్ అవుతున్న సంగతి వీళ్ళకు కూడా తెలుసు. ఎక్స్ప్లోడ్ అవ్వకుండా వీళ్ళల్లోనే వీళ్ళు ఒక వర్గం బీజేపీ వైపు ఉన్నట్టయితే వీళ్ళది బలం తగ్గుతుంది అనేది వీళ్ళ వ్యూహం. అండ్ వక్ఫ్ది ఎంత డేంజరస్తో మనకు తెలిసింది, అది వర్క్ అవ్వాలి. సో దాన్ని వర్క్ చేయాలంటే వీళ్ళు ఎక్స్ప్లోడ్ అవ్వకూడదు. సో వీళ్ళలోనే డివిజన్ తేవాలి. డివిజన్ తేవడం కంటే కూడా వీళ్ళలో ఉన్న ఫ్లాస్ ఎక్స్ప్లోర్ చేయాలి అందరికీ. ఇది మోదీ గారు చేసిన వ్యూహం. బోరా కమ్యూనిటీకి వెళ్ళడం ద్వారా అందరికీ షియా సునీలు ఒక్కళ్ళే తెలుసు, షియాలు సునీలే కాదు ఇంకా చాలా వర్గాలు ఉన్నాయనేది బోరా కమ్యూనిటీకి వెళ్ళడం ద్వారా చూపించారు. ట్రిపుల్ తలాక్ టైంలో మహిళలు చేయడం ద్వారా మహిళలకి ప్రాధాన్యత లేదు, వాళ్ళని కూడా ఈక్వల్గా చూడాలి, వాళ్ళు అట్రాసిటీస్ గురవుతున్నారు అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. అంటే ఒక దాని మీద లైమ్ లైట్ పడేలా చేశారు. పస్మాందా గురించి మాట్లాడడంతో మామూలుగా వీళ్ళు ఏమంటారు, హిందువుల్లో దళితులు అట్రాసిటీస్ గురవుతున్నారు, ఎస్సీలు ఎస్టీలు ఇవే అంటారు. నిజానికి హిందువుల్లోనే కాదు ముస్లింలలో కూడా ఇవన్నీ ఉన్నాయి. పస్మాందాలు ఇలా గురవుతున్నారు, అష్రఫ్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉన్నారు, సుమారు 75 సెక్ట్స్ అలా ముస్లింలలో కూడా ఉన్నారు, ఇన్ని వర్గాలు ఉన్నాయి ఆ ముస్లింలలో అని చెప్పి తెలిసేలా చేశారు. ఆయన ఓటు కోసం చేయలే, జనాలకి ఇస్లాం గురించి, ముస్లింలలో ఉన్న వర్గాల గురించి, అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎలాంటివి ఎదుర్కొంటున్నారు, అక్కడ కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నారు, ఇవి అందరికీ తెలియడం కోసం మోదీ గారు ఇవన్నీ చేశారు. దీనిని మనం వక్ఫ్లో చూసాం. అందుకే వక్ఫ్లో పెట్టిన మెంబర్స్ ఎవరు, వెనకబడ్డ వర్గాల నుంచి ఒకళ్ళు ఉండాలని, మహిళలు ఒకళ్ళు ఉండాలని ఇవన్నీ అంటూ వచ్చారు కదా. సో అందుకని ఆయన ఇచ్చేశారు, ఓట్ల కోసమో లేకపోతే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికో కాదు. అంటే ఎంత లాంగ్ టర్మ్ గేమ్ ఆలోచించారు. సో ఇది మీకు ఎందుకు ఉదాహరణ చెప్పాను అంటే, ఇప్పుడు కమిటీ వీళ్ళు చేశారంటే దీని గురించి వీళ్ళు ఇప్పుడు చేయలేదు, ఇంకా ఎప్పటి నుంచోనే చేసి ఉండొచ్చు. మోదీ గారు ప్రచారకగా ఉన్నప్పటి నుంచి అయినా దీని గురించి ఆలోచించడం మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్న కమిటీ వేశారు, అమిత్ షా గారు ప్రకటించారు. కానీ ఏడాది క్రితం అంటే కిందటేడాది స్వాతంత్ర దినోత్సవం రోజున రెడ్ ఫోర్ట్ మీద నుంచి మోదీ గారు డెమోగ్రఫిక్ చేంజ్ గురించి మాట్లాడారు, దీని గురించి ఆలోచించాలని. ఆయన అప్పుడు మాట్లాడారు అంటే దానికి ముందర ఇంకెంత వీళ్ళు దీని మీద వర్క్ చేసి ఉండాలి. సో అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు చేయలేదు, వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయగలం, దీని మీద వర్క్ చేయగలం అని. అందుకనే ఇప్పుడు ప్రకటించారు. అండ్ టైమింగ్, ఈ డెమోగ్రఫీ చేంజ్కి ఒక హబ్ అంటే ఒక గేట్వే అయిన బెంగాల్ ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. సువేందు అధికారి గారు అక్కడ ఎలా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే అసలు ఆయన జస్ట్ ఇల్లీగల్స్ వెళ్ళిపోవాలనగానే వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళట్లేదు. నేను అందరూ వెళ్ళిపోతున్నారు సినిమాల్లో చూపించినట్టు మొత్తం అందరూ సరెండర్ అయిపోయారని అనట్లేదు, బట్ ఒక వర్గం వెళ్ళిపోతున్నారు. ఎందుకు, వీళ్ళు ఇప్పుడు టైం ఇచ్చారు, మీ ఈ టైంలో వెళ్ళిపోతే ఓకే, లేకపోతే మీ మీద చర్యలు ఉంటాయన్నారు. సో అందుకని వెళ్ళిపోయేవాళ్ళు. సో అంటే ఏదైతే అంటే వీళ్ళు బెంగాల్ నుంచే వెళ్తున్నారు అంటే వచ్చిందంతా కూడా బెంగాల్ నుంచే. మనకి బంగ్లాదేశ్లో మేఘాలయ టచ్ అవుతుంది, మిజోరాం టచ్ అవుతుంది, త్రిపుర టచ్ అవుతుంది, అస్సాం టచ్ అవుతుంది, బంగ్లాదేశ్ టచ్ అవుతుంది, బెంగాల్. కానీ బెంగాల్ నుంచి ఎందుకు వెళ్తున్నారు, అస్సాం నుంచి ఇప్పుడు వెళ్ళడం చూసి వార్తలు వింటున్నామా, మేఘాలయ నుంచి వింటున్నామా, త్రిపుర నుంచి వింటున్నామా, మిజోరాం నుంచి వింటున్నామా, బెంగాల్ నుంచే వింటున్నాం. ఎందుకంటే బెంగాల్ అలా తయారైపోయింది హబ్గా. సో ఆ హబ్ తయారవ్వడంతో బెంగాల్ డెమోగ్రఫీనే కాకుండా అక్కడి నుంచి వచ్చి వీళ్ళు దేశం మొత్తం పాకారు, అక్కడంతా డెమోగ్రఫీ చేంజ్ చేసేస్తున్నారు. సో ఈ డెమోగ్రఫీ చేంజ్ చేయడానికి ఏదైతే గేట్వే ఉందో ఇప్పుడు ఆ గేట్ క్లోజ్ అయిపోయింది. సో ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికని వీళ్ళు ఒకటి నిర్ధారణకు వచ్చి వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీకు ఏదైతే ఇది చెప్పానో మోదీ గారు లాంగ్ టర్మ్ గేమ్, ఇప్పుడు మనం చూసాం శువేందు అధికారి గారు ప్రమాణ స్వీకారం చేసి అటు ఇటుగా 2 వారాలు అయింది, 2-3 వారాలు. ఇంత తక్కువ టైంలో ఆయన ఆర్మీకి ల్యాండ్ ఇచ్చేయాలి, బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇచ్చేయాలి, ఇన్ఫిల్ట్రేటర్స్ని పంపించేయాలి, సెంట్రల్ స్కీమ్స్ ఇచ్చేయాలి, ఈ లా తేవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అంటే వచ్చిన వెంటనే ఇవన్నీ ఆలోచించి చేసే టైం ఉండదు. అంటే వీళ్ళు ముందుగానే అనుకున్నారు ఇవన్నీ చేయాలని. అంటే వీళ్ళ వ్యూహాలు ఎంత ఎప్పటి నుంచి వీళ్ళు వేసుకుంటూ వస్తారో చూడండి. సో వీళ్ళు ఇప్పుడు వాటిని ఆచరణలో అమలు చేస్తున్నారు. సో అంటే ఒక రకంగా డెమోగ్రఫీ చేంజ్కి ఏదైతే ఒక హబ్ అంటే భారతదేశ సివిలైజేషన్,
దాన్ని అంతమొందించడానికి బెంగాల్ ఒక హబ్గా మారింది, గేట్వేగా మారింది. అది ఇప్పుడు ఒక రకంగా బీజేపీ చేతిలోకి రావడంతో వీళ్ళన్నీ మొదలు పెడుతున్నారు దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి. అందుకే నేను అన్నాను, బిఎల్ సంతోష్ బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నేషనల్ లెవెల్లో ఆయన అన్నారు, బెంగాల్ గెలవడం మాకు కేవలం ఎలక్టోరల్ విక్టరీ కాదు, సివిలైజేషనల్ బ్యాటిల్ కింద మేము చూస్తామని. సో బీజేపీ ఇప్పుడు డెమోగ్రఫీ చేంజ్ దీని గురించి ఆలోచిస్తుందంటే ఇది కేవలం ఎలక్టోరల్ పర్పస్ కానీ కాదు, వాళ్ళు సివిలైజేషన్ని కాపాడడం కోసం చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు అబ్రహామిక్ రిలీజియన్లే ఉన్నాయి, ఓకే, నాన్ అబ్రహామిక్ రిలీజియన్ ఫ్లరిష్ అవుతున్నది భారతదేశం ఒక్కటే. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా మానిథిస్టిక్ పొలిథిస్టిక్ ఇవన్నీ మనకు తెలిసిందే. వాళ్ళు మల్టిపుల్ గాడ్స్ నమ్మరు, మనం నమ్ముతాం. వాళ్ళు విగ్రహారాధన చేయరు, మనం చేస్తాం. సో ఈ డిఫరెన్సెస్ తెలిసిందే. అండ్ వాళ్ళు హిస్టారికల్లీ వాళ్ళు మనకి డెమోగ్రఫీ చేంజ్ వాళ్ళు ఇక్కడ చేస్తూనే వచ్చారు కన్వర్జన్స్. మనం ఇప్పటివరకు ఉన్నాం. ఇప్పుడు నిజాన్ని చూసుకుంటే కనుక సౌత్ అమెరికా మొత్తం మారిపోయింది కదా, క్రిస్టియన్ అయిపోయారు వాళ్ళు. క్రిస్టియన్స్ కాదు ఒకప్పుడు, ఈవెన్ అలా అనుకుంటే గల్ఫ్ వెస్ట్ ఏషియా కూడా ఒకప్పుడు ముస్లిమ్స్ కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అయిపోయారు. సో డెమోగ్రఫీ అలా అన్ని చోట్ల చేసుకుంటూ రాగలిగింది అబ్రహామిక్ రిలీజియన్, ఇక్కడ చేయలేకపోయారు. సో ఇదేంటంటే అందుకే నేను ఇది అన్నా, డూ ఆర్ డై బ్యాటిల్. ఓకే, సో ఇంకా నవ్ ఆర్ నెవర్, ఇప్పుడు చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేం. సో ఇంక ఇదే లాస్ట్ టైం, ఇది చేయాలి, అందుకే వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో సో బెంగాల్ ఒక గేట్వే ఒకటి చేయాలి. సో నువ్వు వాట్ టు డూ, డెమోగ్రఫీ అంటే ఇత్తి బంగ్లాదేశ్లను పంపిస్తేనే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఎలా అడ్రస్ చేయాలి. అందుకని ఒక కమిటీ వేశారు. అండ్ ఆ కమిటీలో ఉన్న వాళ్ళు ఎక్సెప్షనల్ పీపుల్. అంటే దాంట్లో అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక ఆవిడ ఉన్నారు, షామిక్ రవి అని. సో ఆవిడ చాలామందికి, అంటే మోదీ గారు ఎకనామిక్ కౌన్సిల్ ఉంది ఆయనకి, అందులో ఒక మెంబర్. సో ఆవిడ కేవలం అదే కాదు, ఆవిడ ఎవరి కూతురు అంటే ఆర్ఎన్ రవి గారి కూతురు, ఇప్పుడు బెంగాల్ గవర్నర్. ఒకప్పుడు ఆయన అడిషనల్ ఎన్ఎస్ఏ, అంటే దోవల్ గారి కిందన ఆయన, ఓకే, ఆయన కూతురు. సో అంటే ఆవిడ క్రెడెన్షియల్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి. సో ఎకనామికల్లీ ఆవిడ మోదీ గారి కౌన్సిల్లో ఉన్నారు, అంటే డైరెక్ట్ మోదీ గారి కౌన్సిల్లోనే ఉన్నారు, అంటే ఆవిడ కెపబిలిటీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆవిడ ఉన్నారు, ఒక రిటైర్డ్ జడ్జ్ ఉన్నారు. మామూలుగా మనం చూసాం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ విపక్షాలు కానివ్వండి, ఎన్జిఓస్ వీళ్ళు కోర్టుకు వెళ్ళిపోతారు. సో కోర్టులో ఇప్పుడు కూడా మనం ఆడుకునే టైంకి బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ మీద కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులు, కానీ సుప్రీంకోర్టు ఈసీకే ఫేవరబుల్గా ఇచ్చింది. బట్ వాట్ ఎవర్ ఎన్నిసార్లైనా వెళ్తూనే ఉంటారు, వెళ్ళినప్పుడల్లా వీళ్ళకి ఫేవరబుల్గా వీళ్ళు తెచ్చుకోగలిగారు రిజల్ట్. ఎందుకంటే మన లాలో లూపోల్సే ఎక్కువ, ఆ లూపోల్స్ వాడుకునే వాళ్ళు గెలుస్తారు. ఆ లూపోల్స్ని వీళ్ళు వాడుకోవడానికి లేకుండా ప్రభుత్వంది వాళ్ళు అనుకున్నది ఆ కోర్టు తీర్పు ఇవ్వాలి అంటే ఆ లా తెలిసిన వాళ్ళే ఉండాలి. అందుకే ఒక రిటైర్డ్ జడ్జిని వీళ్ళు ఈ కమిటీని లీడ్ చేసేలా పెట్టారు. ఓకే, దాని తర్వాత మనకి ఇప్పుడు ఈ డెమోగ్రఫీ చేంజ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఏమొస్తుంది, ఈ వీళ్ళ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని మొత్తం ఒక చోట తీసుకెళ్ళి అక్కడ వాళ్ళనంతా బస చేయించడం, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు ఇప్పించడం అంతా. ఎలా వస్తాయి ఇవన్నీ, ఎవరు చేయగలరు? బ్యూరోక్రాట్స్. ఆ బ్యూరోక్రాట్స్ ఎలా చేయగలుగుతారు ఇవన్నీ? వాళ్ళకి ఎలా ఈ వే ఉంది, ఈ వేని మనం ఎలా క్లోజ్ చేయాలి, అండ్ వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? అందుకని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు. ఓకే, సార్ దాని తర్వాత సరే వీళ్ళ ఇప్పుడు లోకల్గా పోలీసులు వీళ్ళు ఎలాంటి పాత్ర పోషిస్తారు, అండ్ మనం ఎందుకంటే వేరే స్టేట్స్లో అంటే కొన్ని బీజేపీ పాలితం కాని స్టేట్స్, నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నిటికీ కావాలంటే ఒక ఐపీఎస్ హెల్ప్ కూడా కావాలి. సో అందుకని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నారు. సో అంటే కమిటీలో ఉన్న ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారో చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొకళ్ళు ఎంహెచ్ఏ నుంచి, అంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచే ఒక జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఫారెన్ డివిజన్. ఎంహెచ్ఏలో అంటే హోమ్ మినిస్ట్రీలో ఫారెన్ డివిజన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో దాన్ని 2 భాగాలుగా చూస్తారు, ఫారినర్స్ 1, ఫారినర్స్ 2. ఫారినర్స్ 1 అంటే ఏంటంటే వీళ్ళు ఏం హ్యాండిల్ చేస్తారంటే వీసా, ఓసీఐ, ఇమిగ్రేషన్, వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇంకోటి ఫారినర్స్ 2 అనేది ఎవరు ఏం చూస్తారంటే ఎఫ్సిఆర్ఏ చూస్తారు. మరి అది కూడా ఉండాలి, మరి అది ఎందుకు లేదో తెలియదు. మరి వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారా, డౌన్ ద లైన్ వాళ్ళని తీసుకొస్తారో తెలీదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే వీసా, ఓసీఐ వీళ్ళు చూసే ఫారినర్స్ 1 జాయింట్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత వ్యూహం, అంటే వీళ్ళు ఎంత స్టడీ చేసి, ఎంత సమీక్ష చేసి
ఎవరెవరు ఉండాలో ఆలోచించుకుని వాళ్ళు ఇది ఆలోచించకపోతే వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెడతారు. అవును. సో డన్. ఇప్పుడు వీళ్ళు పెట్టారు. సో వీళ్ళు ఎలా ఎక్కడి నుంచి వెతకాలి? ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారంటే వాళ్ళకి హెల్ప్ కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉండగలుగుతున్నారంటే సంహవ్ వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. లోకల్స్ ఖచ్చితంగా హెల్ప్ చేయకపోతే వాళ్ళు రాలేదు. కరెక్ట్. సో దాంట్లో ఒక పాత్ర ఎవరు ఉంటారు? ఈ ఎన్జిఓస్ కానివ్వండి, మిషనరీస్ కానివ్వండి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ నేను మీతో మనం ఆడుకున్నాం. ఎఫ్సిఆర్ఏ అందుకే తెచ్చారు కదా ఫండింగ్. ఈ ఎన్జిఓస్కి, మిషనరీస్కి, ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సంస్థలు కానివ్వండి, పార్టీస్ ఫండింగ్ వస్తే కనుక మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అది మీరు ఎవరికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఇదంతా కూడా ట్రాకింగ్ చేసినట్టయితే తెలిసిపోతుంది ఆర్గనైజేషన్ దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోవచ్చు. సో అంటే ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్కి ఫండింగ్ ద్వారా వచ్చే సహాయం కూడా ఇంకో ప్రక్రియ జరుగుతుంది. సో నేను మీకు ఇందాక మోదీ గారిది ఉదాహరణ చెప్పాను, వక్ఫ్ది ఆయన తెచ్చింది. సో అలాగే దీనికి కూడా వీళ్ళు బీజాలు ఎంత ముందరే వేసుకుంటూ వచ్చారంటే మనం బెంగాల్ దవ్వంగానే చూసాం. అండ్ బెంగాల్లో గెలవడానికి ఎస్ఐఆర్ తేవడం చూసాం. ఎస్ఐఆర్ ఎలాగా హెల్ప్ చేసిందో దానికంటే ముందర ఇది వీళ్ళు తేవాలి అంటే కనుక సంహవ్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు అంత కఠినమైన చర్యలు తీసుకునే లా లేదు మన దగ్గర. సో అమిత్ షా గారు ఏం చేశారంటే కిందటేడాది పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేశారు, ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అని. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరన్నా ఇలా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ దొరికినట్టయితే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షలు ఎంతో కట్టాలి, సంథింగ్ ఇలాగా కొన్ని ఇంకా కఠినతరం చేశారు, శిక్ష ఇంకా కఠినంగా ఉండేలా చేశారు. సో ఇప్పుడు అది కూడా దీంట్లో వాడతారు. సో అంటే వీళ్ళు ఉన్న లాస్లో ఎంత వీక్ ఉన్నాయి వాటిని మార్చడం, దాని తర్వాత లీగల్లీ ఏమీ ప్రాబ్లం రాకుండా చూసుకోవడం, దాని తర్వాత బెంగాల్లో ఫస్ట్ ఎస్ఐఆర్ చేయడం, దాని తర్వాత వీళ్ళు అక్కడ గేట్ క్లోజ్ చేసేయడం, దాని తర్వాత ఎఫ్సిఆర్ఏ ద్వారా ఈ ఎన్జిఓస్ని టైటన్ చేయడం. అంటే వీళ్ళు ఎంత లాంగ్ ప్లాన్ స్టెప్ బై స్టెప్ ఎంత ఓపిక్గా వేసుకుంటూ వస్తున్నారో చూడండి అసలు. జనరల్లీ అబ్రాడ్లో అంటే ఇల్లీగల్గా ఉంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది, జైలుకి వెళ్తే చాలా నరకం చూడాల్సి వస్తుందని అక్కడ వినే వాళ్ళం. ఇప్పుడు ఇండియాలో కూడా ఎవరైనా వాళ్ళు ఇల్లీగల్గా ఉంటే సేమ్ అవే శిక్షలు కూడా అప్లికబుల్ అవుతాయి, అదే సిచ్యువేషన్ వస్తుంది, 100% చేయాలి. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఫారిన్ దేశాలు అవి చేయొచ్చు, భారత్ అలాంటివి చేయకూడదు. భారత్ ధర్మశాల అందరికీ. సో ఇప్పుడు నేను ఇది ఎందుకన్నానంటే డౌన్ ద లేన్ దీని మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఒక ఫేస్ ఆఫ్ ఉండబోతోంది 100%. ఎందుకంటే యాదృశ్చికమా వ్యూహాత్మకమా మరి ఏమో తెలియదు, కానీ బెంగాల్ గెలిచిన తర్వాత మార్కో రూబియో ఇక్కడికి రావడం, వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీని కలవడం, మిషనరీస్ ఆఫ్ చారిటీ కన్వర్జెన్స్కి పేరు ఉండడం, ఆ కన్వర్జెన్స్ నియంత్రించే ఎఫ్సిఆర్ఏ బిల్లు వీళ్ళు తీసుకురాబోతుండడం, ఆ కన్వర్జన్ వల్ల డెమోగ్రఫీ చేంజ్ జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. డెమోగ్రఫీ చేంజ్ ఆపడానికి ఇప్పుడు ఒక కమిటీ వేయడం, అంటే సంహవ్ మనం అన్నీ కనుస్తున్నాయి చూడండి. సో డౌన్ ద లేన్ యూఎస్తో కూడా మనకి ఉండబోతోంది. సో ఉంటుంది, యూఎస్తోనే ఉంటుంది అంటే ఏంటి, వాళ్ళ అసెట్స్ని యాక్టివేట్ చేస్తారు. సో గొడవలు చేయించడానికి బిపిన్ రావత్ గారు 0.5 అని అన్నారు. భారత్ కేవలం 2 ఫ్రంట్ వారే కాదు 2.5 ఫ్రంట్ వార్ ఎప్పుడు ఎదుర్కొంటోంది, పాకిస్తాన్, చైనా ఇంటర్నల్లీ అని. మనం చూసాం ఆల్రెడీ సిఏఏ ప్రొటెస్ట్లతో కానివ్వండి, సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్, అండ్ ఇప్పుడు కూడా దేశంలో వేరు చోట్ల మనం ప్రొటెస్ట్లు చూస్తున్నాం. సో ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని ఎదుర్కొనే శక్తి కూడా ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వమే అన్ని చేయలేదు, కొన్ని వేరే వాళ్ళు చేయాలి. సో ఇన్ కేస్ డౌన్ ద లేన్ రాకూడదు, కీడించి మేలంచం అంటారు. సో అలాగే ఒకవేళ వచ్చినట్టయితే దానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. సో అందుకే అగ్నివీర్లను తయారు చేసింది. మనకు గుర్తే అగ్నిపత్ వీళ్ళు తెచ్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది, విపక్షాల నుంచి చాలా వచ్చింది. సో దానికి ఆ నెరేటివ్ని బస్ట్ చేయడానికి, నిజాలు చెప్పడానికి సాక్షాత్తు దోవల్ గారే మన ఎన్ఎస్ఏ ఆయనే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నారు, ఈ అగ్నివీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం త్రివిధ దళాల్లోకే కాకుండా వాళ్ళది ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కావాలి అనుకుంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అంటే బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జి, సశస్త్ర సీమాబల్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ ఇందులోకి వెళ్ళొచ్చు, లేదంటే స్టేట్ పోలీస్ ఫోర్సెస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే కనుక సెంట్రల్ జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏమన్నా కూడా చేసుకోవచ్చు.
సో వాళ్ళు ట్రైన్ అయి ఉన్నారు, అగ్నివీర్ ఆర్మీలో వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండడంతో వాళ్ళకి ఒక ట్రైనింగ్ వస్తుంది. సో ఏమన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కూడా ఫుట్ సోల్జర్ అవుతారు ఇంటర్నల్గా. మనం చూసుకుంటే ఇజ్రాయెల్లో ఒక ఖచ్చితంగా ఇజ్రాయలీ సిటిజన్ అనేవాళ్ళు ఎవరైనా సరే కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండి తీరాలి 100%. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ చాలా చిన్నది, శత్రువులు ఎక్కువ, కాబట్టి నిరంతరం వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు కూడా ఇలా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నట్టయితే వాళ్ళకి ఆ ట్రైనింగ్ హెల్ప్ అవుతుంది. మనం చూసుకుంటే October 7th దాడి అప్పుడు కేవలం ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళే పనిచేయలే, ఇలాగా ట్రైనింగ్ తీసుకుని ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు యుద్ధం చేయగలిగారు. ఎందుకు వాళ్ళకి తెలుసు అంత, వాళ్ళు ట్రైన్ చేసుకున్నారు. ఇలా చాలామందిని కాపాడిన వాళ్ళు కూడా ఉన్నారు. October 7th జ్యూస్ని ట్రైనింగ్ ఇలాగా ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ టెన్యూర్ అయి రిటైర్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి అనుభవంతో చాలామంది జ్యూస్ని హమాస్ నుంచి కాపాడగలిగారు. అండ్ చాలామంది మళ్ళీ తిరిగి సర్వీస్లోకి వచ్చారు. సో ఇన్ కేస్ ఏమన్నా అన్ఫార్చునేట్ కేయాస్ కనుక యుఎస్ యాక్టివేట్ చేసినట్టయితే మనకి కూడా ఇంటర్నల్లీ ఉండాలి కదా. మనం ఓన్లీ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ ఆర్ ఎన్ఎస్జి, బిఎస్ఎఫ్ వీళ్ళ మీద మనం ఆధారపడి ఉండలేదు. ఎందుకంటే వీళ్ళ పనులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా బిఎస్ఎఫ్ బార్డర్ చూడాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి మనకి 2 వైపులా థ్రెట్టే ఉంది. ఇప్పుడు అది మల్టీ ఫ్రంట్ అయింది. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, చైనా ఇన్ని అయ్యాయి. సో మన ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ చాలా బిజీగా ఉన్నాయి. సో మరి వీళ్ళకి హెల్ప్ కావాలి. వీళ్ళు చెయ్యరు అని అనట్లే, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ వీళ్ళకి ఒక హెల్ప్ ఎవరు చేస్తారు? ఈ అగ్నివీర్లు చేస్తారు. వీళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు. సో అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు ఎన్ని యాంగిల్స్లో ఆలోచించి వీళ్ళు రెడీ చేస్తున్నారో చూడండి. అండ్ డౌన్ ద లేన్ దీనికి మీకు అంటే వీళ్ళు ఉదాహరణ మీకు ఒకటి డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుంది అనేది ఒక ఉదాహరణ, 2 ఉదాహరణలు చెప్పాలి. బంగ్లాదేశ్ నేను మీకు చెప్పాను బెంగాల్ గేట్వే అయిందని. బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ వస్తారు, బెంగాల్ నుంచి వాళ్ళు దేశం మొత్తం స్ప్రెడ్ అవుతున్నారు. ట్రైబల్ ఏరియా ఒకటి ఉంది సంతల్ పరగణ అని జార్ఖండ్లో. అది ఏంటంటే కేవలం ట్రైబల్సే ఉంటారు అక్కడ. భూమి నాన్ ట్రైబల్స్ అలౌడ్ లేదు అక్కడ, ఎందుకంటే ట్రైబల్స్ కాబట్టి అక్కడ. సో ట్రైబల్స్కి కొన్ని సపరేట్ లాస్ ఉంటాయి, వాళ్ళది వాళ్ళు ప్రిజర్వ్ చేసుకోవడానికి. సో ఆ ట్రైబల్స్ని అక్కడ నాన్ ట్రైబల్స్ కొనుక్కోలేరు. కానీ ఇప్పుడు అక్కడ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఉంటున్నారు ఆ ట్రైబల్స్తో పాటు. ఎస్, ఎలాగా వాళ్ళ బంగ్లాదేశీ రోహింగ్యాలు ట్రైబల్ అమ్మాయిలను పెళ్లి చేసేసుకున్నారు. అంటే వాళ్ళు ట్రైబల్స్ని ముస్లిమ్స్గా కన్వర్ట్ చేసేయడమే కాకుండా అక్కడ భూమి కూడా వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు ఆ భూమి వాళ్ళకి రావడం ఏం చేస్తారు? వాళ్ళు వేరే ముస్లిమ్స్ని పెడతారు, ముస్లిమ్స్ని తీసుకొస్తారు. అంటే డెమోగ్రఫీ మొత్తం మారిపోయింది కదా. దాని పర్యవసానం ఏమైందంటే జార్ఖండ్లో బీజేపీ ఎన్నికలు ఓడడానికి సంతల్ పరగణ ప్రాంతం ఒక కారణమైంది. ఓకే, 2024 తర్వాత బీజేపీ చాలామంది గెలిచినవే మాట్లాడతారు. అద్భుతంగా హర్యానా గెలిచింది, బ్రహ్మాండంగా మహారాష్ట్ర గెలిచింది, ఢిల్లీ గెలిచింది, బీహార్ గెలిచింది, ఇప్పుడు బెంగాల్, అస్సాం అనే మాట్లాడతారు. కానీ బీజేపీకి 2024లో ఒక సెట్ బ్యాక్ వచ్చింది, జార్ఖండ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ జార్ఖండ్కి అప్పుడు బీజేపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నది ఎవరో కాదు, హిమంత బిశ్వ శర్మ గారు. ఓకే, విచిత్రం చూడండి, నార్త్ ఈస్ట్ మొత్తాన్ని బీజేపీలోకి అంటే బీజేపీ రావడంలో కీలక పాత్ర పోషించిన ఆయన జార్ఖండ్లో ఆయన వ్యూహాలు ఫలించలేదు. ఎందుకంటే సంతల్ పరగణ అక్కడ ఐ థింక్ 20 నుంచి 30 సీట్లు ఉంటాయి. బీజేపీ అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. కారణం ఏంటి అంటే డెమోగ్రఫీ చేంజ్ అయిపోయింది. అంటే అఫ్కోర్స్ వేరే కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అభ్యర్థుల ఎంపిక కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ని హైలైట్ చేయకపోవడం, ఇలాంటివి ఉన్నాయి అన్నీ. బట్ స్టిల్ సంతల్ పరగణలో వీళ్ళకి కొన్ని సీట్లు వచ్చినా మెజారిటీ రాకపోయినా వీళ్ళకి ప్రభావం చూపించే అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు. సో అంటే మీరు చూడండి ఎలాగ వీళ్ళు అన్ని వర్గాలని వీళ్ళు ఇంపాక్ట్ ఇస్తున్నారు. అందుకే అమిత్ షా గారు మీరు ఆ ట్వీట్ చూసినట్టయితే ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్ అని అన్నారు. ఆ ట్వీట్లో ఆయన డెమోగ్రఫీ చేంజ్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ బంగ్లాదేశీలు, రోహింగ్యాలు వచ్చేస్తారు, వాళ్ళు మార్చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళని పంపించేస్తే అయిపోలేదు, ఇంకా దీంట్లో చాలా పెద్ద గేమ్ ఉంది. సో ఆయన అంటే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయండి. మనకి ఇస్లామిక్ ఇన్వేడర్స్ మొదలైనప్పటి నుంచి డెమోగ్రఫీ చేంజ్ మనకు అవుతూ వస్తుంది. దాని తర్వాత యూరోపియన్స్ ఇంకా ఎక్కువ చేశారు. సో మనం ఏదైతే ఇస్లామిక్ ఇన్వేడర్స్ అప్పటి నుంచి మన దేశానికి ఒక మిస్టేక్స్ జరుగుతూ వచ్చాయో ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం ఈ కమిటీ చేయబోతోంది. అది ఏంటి అనేది నేను చెప్తాను. బట్ డౌన్ ద లైన్ ఈ ట్రైబల్ది, సో ట్రైబల్ ల్యాండ్ చేంజ్ అయిపోతుంది. సో అది బీజేపీ ఓడడానికి కారణమైంది ఒక రాష్ట్రం. సో బీజేపీ అంటే ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎలక్షన్స్ నిర్దేశిస్తున్నారు.
అండ్ ఇప్పుడు ఆ హేమంత్ సోరెన్ అక్కడ ఉన్న ఆయన అసలు ట్రైబల్స్ హిందూస్ కాదని అనేస్తారు, ట్రైబల్స్ హిందూస్ కాదని అనేస్తారు. అండ్ ఇది కేవలం ఇక్కడికే పరిమితం అవ్వలేదు, మధ్యప్రదేశ్లో కూడా ట్రైబల్ పాపులేషన్ చాలా ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు ట్రైబల్స్ హిందూస్లోకి రారని. అంటే ఎందుకు అంటే మనం చూసుకుంటే గనక ఇప్పటికీ హిందూస్ మెజారిటీనే. హిందూస్ని వీళ్ళు ఏం చేశారు, కులాల వారీగా విడగొట్టేశారు. అవును. ఎస్సీ, ఎస్టీ, దళిత్, ఓబీసీ, బీసీ ఎన్నున్నాయో మనకి తెలిసిందే. సో ఇప్పుడు వీళ్ళని ఒక్కొక్కరిని ఉన్న వాళ్ళని కన్వర్ట్ చేసేయడం, ఇలాంటి వాళ్ళని హిందూస్ కాదని అనేస్తే హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది కదా. తగ్గితే అప్పుడు వేరే వాళ్ళది రాజ్యం వస్తుంది కదా. అది ఎలక్టరల్లీ బీజేపీకి ప్లస్ కాదు కదా. అవును. అండ్ బీజేపీ ప్లస్ కాకపోతే కనుక తెలిసిన పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో. ఆ ఎస్టీ ఎస్టీ వాళ్ళు హిందూస్ కాకపోతే అసలు యాక్ట్ ఎందుకు వచ్చింది? మైనారిటీస్లోకి వెళ్ళిపోతారు కదా. అందుకే అసలు ఎస్సీ ఎస్టీ అనేది రాదు కదా. అందుకే వాళ్ళు కన్వర్ట్ అయ్యామని చెప్పుకోరు ఎస్సీలు. ఇప్పుడు అంటే డెమోగ్రఫీది నేను మీకు చెప్తూ వస్తున్న వీళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయని. మీకు ఇందాక ఇమిగ్రేషన్ యాక్ట్ చెప్పాను. దాని తర్వాత వీళ్ళు ఇంకొకటి తీసుకొచ్చినది ఏంటి అంటే, ఎవరైతే కన్వర్ట్ అవుతారు ఎస్సీలు, వాళ్ళు క్రిస్టియన్లోకి మారినా దేంట్లోకి మారినా ఎస్సీ ద్వారా వచ్చే మీకు ఏవైతే ఉంటాయో లాభాలు అవి మీకు వర్తించవని. దీని మీద ఎంతో మంది ఎగురుతున్నారు. అలా ఎలా చేస్తారు? అరే ఎస్సీలు హిందువులే కదా, హిందువుల్లో అణగారిన వర్గాలు దళితులు వాళ్ళకి అన్ని తొక్కేస్తున్నారనే కదా మీరు అన్నది. కన్వర్ట్ అయ్యారు. కరెక్ట్. కన్వర్ట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఎలా తీసుకుంటారు అంటే, మిషనరీస్ గేమ్ ప్లాన్ చూడండి. వాళ్ళ పాపులేషన్ పెంచుకోవాలి, ఇక్కడ పాపులేషన్ తగ్గించాలి, వీళ్ళు ఇటు వస్తారు, కానీ ఇక్కడ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి వీళ్ళు తీసుకుంటారు. ఎంత విషియస్ గేమో చూడండి ఇది. అండ్ ఇలాగ కన్వర్షన్ చేసే దాంట్లో మిషనరీస్ ఆఫ్ చారిటీ ఉంటుంది. ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీ దానికి రూబియో వెళ్ళాడు, మార్కో రూబియో మొన్న. సో క్లియర్లీ గేమ్ ఫేస్ ఆఫ్ మనకి రాబోయే కాలంలో మనకి డైరెక్ట్ యూఎస్ఏతోనే ఉండబోతోంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ సిగ్నల్ మనకి. సో వాళ్ళకి వాళ్ళ నుంచి రియాక్ట్ అయ్యేలోపు మనం ఎంత సిద్ధంగా ఉంటామనేదే ప్రశ్న. సో అంటే ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే అండి, ట్రైబల్స్ ఇది ఇలా చేంజ్ అవుతుంది. అమిత్ షా గారిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ హోమ్ మినిస్టర్గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలైట్లని ఎలిమినేట్ చేసేయడం, ఏరి పారేశారు. అది అందులో ఎవరు అవునన్నా కాదన్నా, పశుపతి టు తిరుపతి కారిడార్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లీన్ మొత్తం. సో మామూలుగా నక్సలైట్లు అనే వాళ్ళ సిద్ధాంతం ఏంటి, ట్రైబల్స్ని కాపాడడం ఎక్సెట్రా ఏవేవో చెప్తారు. అక్కడికి జనాలు అంటే సాధారణ ప్రజలు వెళ్ళలేరు, వాళ్ళని కలవలేరు. ఎందుకంటే వీళ్ళది ఒక వరలాగా ఉంటుంది. ప్రభుత్వాలు వెళ్ళలేవు, ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళలేదు. నమ్ముతారా? ఈ ట్రైబల్స్ దగ్గరికి మిషనరీస్ వెళ్ళగలిగేవి, కన్వర్ట్ చేసేవాళ్ళు మిషనరీస్ని. అండ్ ఈ నక్సలైట్లు కూడా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళే, మెజారిటీ కన్వర్ట్ అయ్యారో బ్రెయిన్ వాష్ అయ్యారో తెలియదు. కానీ దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, మీకు సిస్టంతో కదా గొడవ, ఈ దేశం ధర్మంతో కాదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ట్రైబల్స్ని కన్వర్ట్ చేయడంలో మీరు హెల్ప్ చేశారు? మీ వల దాటకుండా ప్రభుత్వాలే వెళ్ళలేనప్పుడు మిషనరీస్ ఎలా వెళ్ళగలిగాయి? అండ్ ఇంకొక ఉదాహరణ, ఛత్తీస్గఢ్లో చాలా పురాతనమైనది వినాయకుడు విగ్రహం ఒకటి ఉండేది, చాలా పురాతనమైనది. వీళ్ళు దాన్ని ధ్వంసం చేశారు నక్సలైట్లు. విగ్రహం ఏం పాపం చేసింది? సో అంటే ఈ నక్సలైట్లు ఇండైరెక్ట్గా ఏం చేస్తూ వచ్చారు, ట్రైబల్స్ని కన్వర్ట్ చేసే ఫస్ట్ ఈ కమ్యూనిస్టులు ట్రైబల్స్ హిందూస్ కాదనేది క్రియేట్ చేశారు, దానికి నక్సలైట్లను హెల్ప్ తీసుకున్నారు. వీళ్ళేమో మిషనరీస్కి హెల్ప్ చేశారు, మిషనరీస్ కన్వర్ట్ చేసేసాయి. సో ఈ వింగ్ అంతా ఆగడానికి నక్సలైట్లు ఉండకూడదు. అమిత్ షా గారు దాన్ని మొత్తం క్లీన్ చేశారు. అంటే ఇది తెచ్చే ముందర ఆయన చేసిన ఇంకొక స్టెప్ ఇది. సో అందుకే ఇప్పుడు చేశారు. సో ట్రైబల్స్ని వాళ్ళది ఏదైతే ఉందో ఐడెంటిటీ, అది మళ్ళీ వాళ్ళకి పోకుండా ప్రభావంలోకి వెళ్లకుండా ఉండేలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందుకే మొన్న ఒక ట్రైబల్ కమిటీ మీటింగ్ పెట్టారు. కమిటీ కాదు, ఒక ట్రైబల్ మీటింగ్ ఢిల్లీలో పెడితే దానికి ముఖ్య అతిథి అమిత్ షా గారే హాజరయ్యారు. మేము అందరం హిందువులమే ట్రైబల్స్ అని చెప్పి అమిత్ షా గారు అనలే, వాళ్ళే అన్నారు, ట్రైబల్స్ అందరం మేము హిందువులమే, మేము వేరే దాంట్లోకి వెళ్ళామని. అంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఎలాగా వాళ్ళు అంటే ఎక్స్టర్నల్వి వీళ్ళు హ్యాండిల్ ఎలాగో చేస్తారు, కానీ ఇంటర్నల్లీ ఉన్న వీక్ లింక్స్ని వీళ్ళు ఒక్కొక్కటి ఎలా హ్యాండిల్ చేస్తూ వస్తున్నారో చూడండి. సో అంటే జస్ట్ ఇమాజిన్, అంటే
ముస్లిమ్స్ మత మార్పిడులు చేస్తారు, అట్లీస్ట్ వాళ్ళది ఓపెన్ అప్ అవుతారు, కానీ క్రిస్టియన్స్ ఓపెన్ అప్ చేయనివ్వట్లే. సో వీళ్ళకి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వీళ్ళకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది. సో దాన్ని ఎఫ్సిఆర్ఏ ద్వారా కట్టడి చేయాలనుకుంటున్నారు, దాన్నే వీళ్ళు ఆపాలని అనుకుంటున్నారు. సో ఐ థింక్ వీళ్ళు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు డౌన్ ద లైన్ నాకు తెలిసి ఎఫ్సిఆర్ఏది కూడా వీళ్ళు టైటన్ చేసి ఫండింగ్ ఆపచ్చు. అండ్ ఇంకొకటి డౌన్ ద లైన్ నాకు తెలిసి వీళ్ళు ఇంకా ఏం చేయొచ్చు అంటే హిందూస్ కాదు అని విడిపోయేలా చేసి వేరేగా వీళ్ళది ఇప్పుడు మైనారిటీల్లో ఉన్నారు బుద్ధిస్టులు, జైన్స్ అండ్ సిఖ్స్, వాళ్ళని తిరిగి హిందూస్ కిందనే డిక్లేర్ చేయించవచ్చు. ఎందుకంటే మనకి బ్రిటిషర్లు రానంత వరకు వీళ్ళందరూ హిందూసే, సెన్సెస్లో హిందూస్ కిందనే ఉండేవాళ్ళు. బ్రిటిషర్స్ వచ్చాక వీళ్ళని వేరు చేసేసారు. సో డౌన్ ద లైన్ ఇది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇది చాలా లాంగ్ టర్మ్ గేమ్. సో అంటే సిక్కులు మళ్ళీ హిందూస్గా రావాలి అంటే కనుక పంజాబ్లో బీజేపీ రావాలి. సో ఐ థింక్ మరి వీళ్ళు దానికి కూడా మరి ఏమైనా వ్యూహాలు రచిస్తున్నారేమో తెలియదు. సో ఇది వెరీ లాంగ్ టర్మ్ గేమ్. అంటే ఇదేదో ఇప్పుడు కమిటీ వేస్తే రేపు వచ్చేది వరకు ఇంకొక టర్మ్ పట్టచ్చు, ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. అంటే మోదీ గారు ఏదైతే 2047కి వికసిత్ భారత్ అంటారో నిజంగా అది అవ్వాలి అంటే కనుక ఫస్ట్ మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్కి వాళ్ళకి ఇక్కడ ఏమీ అవకాశం ఉండదు. ఆ అవకాశం ఉంటున్నప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమీ చెయ్యలేవు, అప్పుడు మన పని మనం సాఫీగా చేసుకోవచ్చు. సో అందుకనే ఈ ప్రక్రియ మొదలైంది. అంటే మామూలుగా మోదీ గారు పుష్కర కాలం అయింది, ఆయన ఇంకెంతకాలం ప్రధానమంత్రిగా ఉంటారో మనకి తెలియదు వయసు రీత్యా. సో ఎంతకాలం అన్నా ఉండనివ్వండి. డౌన్ ద లైన్ మోదీ గారి లెగసీ ఏంటంటే చాలామంది యూపీ అనొచ్చు, కరోనా అనొచ్చు, వికసిత్ భారత్ అనొచ్చు, చైనాని కంటైన్ చేయడం, హోప్ఫుల్లీ పీఓకేని తీసుకోవడం, పాకిస్తాన్ని డిస్మాంటిల్ చేయడం, బంగ్లాదేశ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమన్నా చెప్పొచ్చు. కానీ ఈ డెమోగ్రఫీని ఆపడం విల్ బీ హిస్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఆ టైంకి ఇంకా మనం హిందూస్ ఉండి నిజంగా మనం ఏదైతే 20 ట్రిలియన్ అవ్వాలి అంటే కనుక ఇప్పుడు ఇది ఇలా ఇంతకంటే బాగా అవ్వాలి, ఫ్లరిష్ అవ్వాలి. సో అవ్వాలి అంటే కనుక ఇప్పుడు ఈ డెమోగ్రఫీ ఆన్సర్ చేయాలి, అడ్రస్ చేయాలి. సో అది చేసినట్టయితే హీ విల్ బి ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ వి ఎవర్ హ్యాడ్. అంటే మన నెహ్రూ లెగసీ ఏంటంటే కశ్మీర్ యుఎన్కి తీసుకెళ్ళడం, పీఓజేకేని వాళ్ళకి పాకిస్తాన్కి ఇవ్వడం, చైనాకి అక్సాయిచిని ఇవ్వడం, మనం అన్నీ ఇవి చెప్తాం. ఇందిరాగాంధీ లెగసీ ఏంటంటే శ్రీలంక కచ్చతీవు ఇచ్చేయడం, ఎమర్జెన్సీ పెట్టడం, ఇవన్నీ అంటాం. అన్నీ నెగిటివ్సే. బట్ మోదీ గారిది వచ్చేసరికి కంప్లీట్ అంటే భారత్ సివిలైజేషన్ని కాపాడడం అండ్ ఎకనామికల్లీ అసలు మనది నిజంగా ఇంకో కొత్త రూపం తేవడం. సో అంటే ప్రీ మోదీ, బిఫోర్ మోదీ అండ్ ఆఫ్టర్ మోదీ. సో అది అవ్వబోతోంది. లెట్స్ హోప్ అది అవ్వాలని. అండ్ ఇది అప్పుడే అవ్వదు, దీని మీద చాలా గొడవలు వస్తాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ గో ఆన్ అని. లెట్స్ హోప్ అంతా పాజిటివ్గానే వెళ్తున్నాను. ఎందుకంటే మోదీ గారు అన్నారు 2024 జనరల్ ఎలక్షన్ అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆయన అన్నారు, 3rd టర్మ్లో నేను హిస్టారిక్ డెసిషన్స్ తీసుకుంటా, హిస్టారిక్ డెసిషన్స్ ఉండబోతున్నాయి. ఐ థింక్ దీనికంటే పెద్దది నా ఒపీనియన్లో ఇంకేది ఉండదు. ఆయన మళ్ళీ 4th టర్మ్ ఎన్నికైనా ఆయన అక్కడ కూడా ఏమైనా తీసుకునే దీనికి మించి ఏముండదు. ఎందుకంటే దిస్ విల్ ఆన్సర్ ఎవ్రీ ప్రాబ్లమ్ యూ హ్యాడ్. అంటే ఆయన పరిపాలనలో మోదీ గారు అండ్ షా గారు తీసుకున్న డెసిషన్స్ అన్నీ అంటే పీబుక్ దగ్గర మనం అటాక్ చేయడం కావచ్చు, మన మీదకి వస్తే తిరిగి ఓకే ఫైన్ కూల్ అని కాకుండా రామాలయం కట్టించడం కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. సో అలానే ఇది కూడా ఎప్పుడైనా కానీ మన వీక్ పాయింట్స్ని స్ట్రెంథెన్ చేసుకుంటేనే అది ఇంకా బాగుంటుంది, 100% గుడ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ సంబంధించి కూడా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు కాబట్టి అది మంచిగా కరెక్ట్గా ప్రాపర్గా వర్క్ చేస్తూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మరీ లాంగ్ టైం తీసుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం ఏవైతే ఉన్నాయో వీక్ పాయింట్స్ అన్ని స్ట్రెంథెన్ చేసి స్ట్రాంగ్ టైం పడుతుందండి. ఇమ్మీడియట్లీ 2 minutes రెడీ టు కుక్ కాదు, 2 minutes నూడిల్స్ కాదు. అందుకంటే మరీ 10-15 years అని నేను అనుకోను, కానీ అందుకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్న. సో వీక్ పాయింట్స్ని ఒక్కసారి మన టార్గెట్ ఫిక్స్ అయితే స్ట్రెంథెన్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టదు, ఒకవేళ తెలియకపోతేనే. సో వీక్ పాయింట్స్ ఏమైనా తెలిసి నెమ్మదిగా అది చేసుకుంటూ వస్తున్నారు. సో ఆ రకంగానే అన్నీ కరెక్ట్గా సమకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ సో ప్రతిసారి కూడా మోదీ గారు చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగా ఫీల్ చేస్తారు అందరినీ కూడా. హోప్స్ ఈసారి కూడా ఈ విషయంలో ఇంకా గట్టిగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నమస్తే. నమస్తే.